నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. యాంకర్ శ్యామల గారు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి వెళ్ళారనుకుంటా. అక్కడ ఆవిడ చేసిన మాటలు మాత్రం చాలా పెద్ద దుమారాన్ని లేపుతున్నాయి. శ్రీరాముడు దేవుడితోని రాజశేఖర రెడ్డి గారిని పోల్చడం ఏంటని చెప్పి మాట్లాడుతున్నారు. మరోపక్క తిరుమల లడ్డుకు సంబంధించి కల్తీ చేసింది కాక సుప్రీంకోర్టు సిట్కి సంబంధించిన వాళ్ళే దీంట్లో ఒక్క చెంచా నెయ్యి కూడా లేదని చెప్పేసి అన్న తర్వాత తిరిగి మళ్ళీ కూటమి సంబంధించినటువంటి యొక్క నాయకులపైన తిరిగి దాడి చేయడం, ఇవన్నీ కాకుండా ఆవిడ చేసిన వ్యాఖ్యలు చాలా ఉన్నాయి. ఒకసారి మీకు వినిపిస్తాను, దానిపైన మీ స్పందన ఏంటో చూడండి. ఆ లోటు తీరిపోయింది. ఎందుకంటే వైఎస్ఆర్ గారి ప్రతి ఆలోచనని 100 అడుగులు ముందుకు నడిపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున ప్రతి ఊరిలో రాముడి విగ్రహం ఉంటుంది కదా, రాముడి విగ్రహం లేని ఊరు మనం ఎక్కడన్నా చూస్తామా? చూడం కదా. అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం లేని ఊరు కూడా ఎక్కడా మనకు కనబడదు. ఆయన ఆలోచనలకి 100 అడుగులు ముందుకు వేస్తూ గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేస్తే ఈ ప్రస్తుత కూటమి పరిపాలన ఎలా ఉంది అంటే ఒకవైపు అప్పులు, ఇంకోవైపు ఆవకాయ పచ్చళ్ళు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవైపు అప్పులు చేస్తుంది, మరోవైపు ఆవకాయ పచ్చళ్ళు అంటున్నారు. ఏంటి ఆవకాయ పచ్చళ్ళు ఏంటి? వాస్తవానికి 2019-24 దాకా జరిగినటువంటి వైసీపీ పార్టీ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి ఏంటి? సో యాంకర్ శ్యామల గారు చెప్తున్న అభివృద్ధి ఏంటి, ఇక్కడ ఆవకాయ పచ్చళ్ళు ఏంటి? అదేవిధంగా రాముడితోని అటు రాజశేఖర రెడ్డి గారిని పోల్చుకోవడాన్ని ఎలా చూడాలి? ఇక్కడ ఆవిడ మాటలో ఒక మాట మాత్రం వాస్తవం అండి. ఏంటంటే అది రాజశేఖర రెడ్డి గారి అడుగు జాడల్లో జగన్మోహన్ రెడ్డి గారు 1000% నిజం చేశారు అనేది. అది ఎలా అంటే కుల కలహాలు, అది మాత్రం ఈ రోజున ఎంతగా దిగజారిపోయిందంటే పరిస్థితి సొసైటీలో. వీళ్ళు తెచ్చిన ఈ వివక్ష ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని, ఇప్పుడు మీరు ఏ హీరో ఫ్యాన్ అనగానే అయితే మీరు ఆ క్యాస్టా అనే స్థాయికి స్టూడెంట్స్ను కూడా వీళ్ళు ఎంత నీచంగా తయారు చేశారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచే స్టార్ట్ అయింది. అంటే ఒక రాజకీయ నాయకుడు రాజకీయంగా ఏ విధంగా ఎదగాలి అనేది మర్చిపోయి ఆ ఎదుటి ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తుల కులం పేరుతోటి ఆ వివక్షను తీసుకురావటం అనేది చాలా బాధాకరమైన విషయం. సొసైటీలో ఇట్లాంటివి రాకూడదు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అయినా తెలుసుకోండి, దయచేసి ఆ భేదాభిప్రాయాలు మర్చిపోండి, కలిసికట్టుగా ముందుకెళ్ళండి అనేది తీసుకురావాల్సిన బాధ్యత అందరిలో ఉంది. అది ఇక్కడ యాంకర్ శ్యామల గారు మాట్లాడుతున్నట్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి ఆయన కన్నా ఒక 100 అడుగులు ముందుండి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేశారని చెప్పి అంటున్నారు. ఆవిడ అంటుంది ఏంటంటే రాముడి విగ్రహం లేని ఊరే లేదు అన్నట్టుగా, అలానే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం లేని ఊరు లేదని చెప్పి మాట్లాడుతుంది. నిజంగా 100 అడుగులు ముందు కేసి మరీ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు అంటే, నిన్నగా మొన్న చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దాదాపు 1,25,00,000 సర్వే రాళ్ళు వేశాను, దానిపై నా బొమ్మ ఉంది అంటున్నారు. అంటే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఊరికి ఒకటి ఉంటే అక్కడ సర్వే రాళ్లపై దాదాపు ఊరికి ఒక 10,000 విగ్రహాలు, 10,000కు సంబంధించిన బొమ్మలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. అంటే ఇదేనా డెవలప్మెంట్ అంటే? అదే మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు గమనిస్తే ఎన్నో సందర్భాల్లో మనం చెప్పుకున్నాము, తండ్రి పేరు కేవలం ఆయన అధికారంలో రావడానికి మాత్రమే ఉపయోగించుకున్నాడు. రాజకీయ పరంగా అతను అభివృద్ధిలో రావడానికి మాత్రమే, ఆయన ఆస్తులను పెంచుకోవడానికి మాత్రమే ఉపయోగించుకున్నాడు. ఇంకెక్కడా కూడా ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ స్టేజీ ప్రోగ్రామ్ అయ్యి ఆహ్వానించినా కూడా అక్కడ రాజశేఖర రెడ్డి గారిని పొగిడారా, ఇంకా అతను అక్కడ ఏదన్నా ఇవ్వాలన్న డొనేషన్లు కానివ్వండి, అతను చెప్పాలనుకున్న విషయం కానివ్వండి, ఏది చెప్పకుండా వచ్చేసిన పరిస్థితి మనం ఎన్నో సందర్భాల్లో విన్నాం. మరి తండ్రికి ఎలాంటి విలువ ఇచ్చాడు? తండ్రి ఆశయాలు నిలబెట్టే కొడుకుగా తాను ఉన్నాడా? నిజంగా ఆ తండ్రి అలాంటి వాడా? ఆ తండ్రికి తగ్గ కొడుకేనా అంటే ఆశయాలు అలాంటి పెద్ద మాటలు వీళ్ళిద్దరికి కూడా వర్తించవు. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి ఆశయాలు ఉన్నాయని మనం అనుకోవాలంటే 2 తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రోజున ఏదైతే మనం అనుకుంటున్న తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారు మన కలియుగ ప్రత్యక్ష దైవం, మరి ఆ రోజున ఆయనకి ఎందుకు 7 కొండలు అని మాట్లాడిన దౌర్భాగ్య పరిస్థితి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి. మరి ఈ రోజున ఆ తండ్రి కొడుకే ఏం చేశాడు అని అంటే నిట్ట నిలువున నిలువు దోపిడీ చేసేశారు స్వామిని. ఆ రోజున కొండల గురించే మాట్లాడితే వీళ్ళు రాష్ట్రంలో ఉన్న కొండల్ని పిండి చేశారు, స్వామివారి బంగారాన్ని కరగదీశారు, స్వామివారికి పెట్టే లడ్డూ ప్రసాదం కానివ్వండి, పరకామణి కానివ్వండి, ఎక్కడ షాల్స్ కానివ్వండి, అన్నప్రసాదం ఏది కూడా వదిలిపెట్టలేదు.
అంటే అక్షరాల ఆయన అడుగుజాడల్లోనే కాదు, నడవటమే కాదు, పరిగెత్తాడు జగన్మోహన్ రెడ్డి అనేది మాత్రం వాస్తవం. అది ఏ విధంగానంటే అంత అవినీతిమయం, అంత అధర్మమే పరిపాలించింది ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 24 మధ్య. మరి ఇలాంటి వ్యక్తుల విగ్రహాలు ఊరికోటి పెట్టుకోవాలా? ఇలాంటి వ్యక్తులు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి, మరి నీ బొమ్మ వాళ్ళ పాస్ పుస్తకాల మీద ఉండాలి, వాళ్ళ ఒరిజినల్ డాక్యుమెంట్స్ నీ దగ్గర ఉండాలి, వాళ్ళ ఏదైతే హక్కుదారు వాళ్ళ తాతలు ముత్తాతలు అది మా ఆస్తి మాది భూమి అనేది లేకుండా చేసి ఏం చేద్దాం అనుకున్నాడంటే తండ్రి పేరు అడ్డం పెట్టుకున్నాడు, కేవలం తన బొమ్మ వేసుకున్నాడు. ఈ రోజున ఈవిడేదో చెప్తున్నట్లుగా ఊరికొక విగ్రహం ఉండాలంటే అమ్మ రాముడితో పోల్చుకునేంత గొప్ప మనిషి అయితే ఆయన కాదు, ఎప్పటికీ కాలేడు. ఇది వాస్తవం, తెలుసుకోవాలి, అందరికీ తెలుసు ఆ విషయం. ఏం చేశాడు అనేది ఏమీ చేయలేదన్న వాస్తవం అందరికీ తెలుసు. మరి అలాంటి వ్యక్తుల్ని ఆ రాముడి విగ్రహాలు కూడా మీరు లేకుండా చేసింది ఇందుకేనైతే ఆ ప్లేస్లో రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టానిక? ఊరికొక రాముడి విగ్రహం ఉంటున్నట్టుగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉన్నట్టు ఇటు రాముడి విగ్రహాలు తొలగిస్తే రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఎక్కువ ఉంటాయని చెప్పి, ఇటు రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటికన్నా ఎక్కువ భూముల్లో సర్వే రాళ్ళపైన జగన్మోహన్ రెడ్డి విగ్రహాలు ఇంకొంచెం ఎక్కువ ఉండాలి. అలానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే తను ఎన్నో సందర్భాల్లో చెప్పాడు ఇంటింటికి నా ఫోటో ఉండాలని. దానికి మనము చెప్పుకున్నాం, ఇంటింటికి నీ ఫోటో ఉండాలని బాగుంది, దాని కింద నువ్వు నీ నీచమైన బుద్ధి గురించి, నీ నీచ పరిపాలన గురించి, మీరు ఎంత దారుణంగా రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక తీసుకెళ్లారు అనేది కూడా రాస్తే ఇంకా బాగుండిద్ది అని. ఎందుకంటే భవిష్యత్తు తరాలకు తెలుస్తుంది ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 2019 నుంచి 24 మధ్య ఒక భయంకరమైన పరిపాలన కొనసాగించాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, దోచుకున్నారు, ఒక రాజధాని లేని రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించాడు. అది ఎక్కడా జరగదేమో చరిత్రలో. మరి ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన అందించిన మీరు ఈ రోజున విగ్రహావిష్కరణ పేరుతోటి నిన్న చూస్తుంటే నిజంగా నూజువీడు వీళ్ళు వెళ్ళారు, పేరుని నాని ఈవిడ ఏదో స్క్రిప్ట్ రాసుకొని జబర్దస్త్ ప్రోగ్రామ్ ఏమైనా జరుగుతుందా అని. ఆ నవ్వులు, ఆ కేరింతలు, ఆ గొడవ వ్యవహారం చూస్తుంటే ఎక్కడా కూడా మేము సరైన పరిపాలన అందించలేక ఈ రోజున ప్రజలు మమ్మల్ని పక్కకు పడేశారు అనే కొంచెం అంటే కొంచెం కూడా వీళ్ళకి ఆ సిగ్గు అనే భావం లేకుండా నిస్సిగ్గుగా బయటకు వచ్చేసి ఈ రోజున అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం గురించి, నేతల గురించి, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, వాళ్ళు చేస్తున్న ఏదైతే ఈ అభివృద్ధి పనుల గురించి మాట్లాడుతున్నారంటే మరి ఈ వ్యక్తుల్ని ఏ విధంగా చూడాలి? విజయసాయి రెడ్డి చెప్పింది వీళ్ళ గురించేనా అనేది మరొకసారి క్లియర్గా అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు. అదిగా మనం చూసుకుంటే యాంకర్ శ్యామల గారు కూడా ఎక్కడ తనకి ఏదైతే ఏమంటారు అనమాట యాంకరింగ్ అవకాశాలు రాకపోవడంతో వైసీపీ పెడుతున్న ప్రతి ఒక్క వేదిక పైన తనే యాంకర్గా ఉండాలని చెప్పి ఏమైనా సరే పేటెంట్ రైట్ తీసుకున్నారో తెలియదు, కానీ అక్కడ స్టేజ్ ఎక్కి తన ఒక అధికార ప్రతినిధిని మర్చిపోయి అక్కడ ఒక యాంకర్ లాగా వచ్చినటువంటి ఒక వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం కావచ్చు, అక్కడ వాళ్ళని అందరినీ కూడా ఒక యాంకర్ లాగా ప్రతిదీ కూడా సంబోధించడం కావచ్చు, ఇవన్నీ చూస్తూ వస్తాం. ఇది తీసి పక్కన పెడితే నిజంగా అభివృద్ధి అనేది మా హయాంలో జరిగింది, ఇక్కడ ఓన్లీ ఆవకాయ పచ్చడి మాత్రమే అని చెప్పేసి అంటుంది. అసలు ఆవకాయ పచ్చడి అంటే ఆవకాయ టు అమెరికా అనే పెద్ద ప్రపోజల్ తీసుకొచ్చారు కూటమి ప్రభుత్వం, దానిలో పెద్ద సక్సెస్ అయ్యారు. సంక్రాంతి టైం మనం చూసాం, ఆ ప్రోగ్రామ్స్ అని కూడా మనం చూసాం. ఇది తీసి పక్కన పెడితే 2019-24 మధ్యలో వాళ్ళ ఐటీ శాఖ మినిస్టర్ అయినటువంటి ఒక గుడివాడ అమర్నాథ్ అసెంబ్లీ సాక్షిగా అల్లం పచ్చళ్ళు, ఏదైతే ఫిష్ మార్ట్లు, జంతికలు, బొబ్బట్లు, కోడిగుడ్లు, ఏంటిది అప్పుడు ఆవకాయ ఇప్పుడు అంటున్నారు, కానీ ఆవకాయ టు అమెరికా ఈ ప్రోగ్రాం వేరు. వాళ్ళ అసెంబ్లీ సాక్షిగా ఆ గుడివాడ అమర్నాథ్ చేసిన కనీసం ఆంధ్ర కూడా దాటలేకపోయారు వాళ్ళు. ఈ రోజున ఆవకాయ టు అమెరికా అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నాం కూటమి ప్రభుత్వంలో. ఎందుకంటే అది ఆలోచించే విధానాన్ని బట్టి మనం చేసిన అభివృద్ధి గురించి క్లియర్గా అక్కడ అర్థమవుతుంది. కానీ ఐటీ మినిస్టర్గా ఉన్న గుడ్డ అమర్నాథ్ కనీసం ఆంధ్రప్రదేశ్ కూడా దాటి వెళ్ళటానికి సత్తా లేదు. ఎందుకు లేదు అంటే ఆ రోజున అంతా ఫిష్ ఆంధ్ర కాబట్టి ఏ పొద్దు అనుకోలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్వయంగా కడపలో మరి ఫిష్ మార్ట్లు, మటన్ మార్ట్లు వస్తాయని అనుకోలేదు. అంత భయంకరంగా ఆ రోజున వాళ్ళు పరిపాలించారంటే ఈ రోజున వీళ్ళు సమాధానం చెప్పాలి. ఆవకాయ టు అమెరికా గర్వంగా చెప్పుకుంటాం, ఎప్పటికైనా చెప్పుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర అంటే మన గోంగూర, ఆవకాయ స్పెషల్గా కనిపిస్తాయి. అది ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మా డిష్ ఇది, మా సాంప్రదాయ వంటకం, మేము గర్వకారణంగా చెప్పుకుంటాం, మేము పండించే పంట అని. మరి అది చెప్పుకోవటానికి కూడా లేకుండా వీళ్ళు చేపలు, రొయ్యలు, మరి మీరు అంటున్నట్లుగా బొబ్బట్లు ఇవే చెప్పాడు. అది అసెంబ్లీ సాక్షిగా ఇలాంటి కారపళ్ళు, గొప్ప గొప్ప కంపెనీలు మేము తీసుకొచ్చామని చెప్పేసి చెప్పడం. మరి ఇట్లాంటి వ్యక్తులు, మరి వీళ్ళ ఆలోచన విధానం, వీళ్ళు ఆంధ్రప్రదేశ్ కూడా దాటని వీళ్ళ ఆలోచన ఏదైతే ఉందో వీళ్ళు అక్కడికే పరిమితం అయిపోతారు. మన ప్రజల గురించి మనం ఎంత గొప్పగా మరి బయట దేశాలకు తెలియజేయాలి, మన యువత ఎంత గొప్పగా ఆలోచన విధానం ఉంది,
వాళ్ళ భవిష్యత్తుని మనం ఏ విధంగా తీర్చిదిద్దాలి అన్న నాయకుడు ఈ రోజున మనం చూస్తున్నాం. మరి ఈ విధంగా ఈ ఫిష్ ఆంధ్రాని ఫ్రెష్ ఆంధ్ర చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఇంకా కూడా వీళ్ళందరూ ఈ విధంగానే మాట్లాడుతూ ఇలాగే ఉంటే గనక జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర కాదు కదా, ఏ యాత్ర చేసినా కూడా ఉపయోగమే ఉండదు. అది డైరెక్ట్గా ఏమంటారు విజయసాయి రెడ్డి చెప్పాడు. పొల్లు దండాలు పెట్టినా సరే నువ్వు జరగని పని. అదిగాక చాలా మంది ఇప్పుడు ఏపీలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, అదేదో సినిమాలో సునీల్ డైలాగ్ ఏది ఉంటుంది, బాబ్ ఏక్ నెంబర్ ఏతో బేటా 10 నంబర్ అన్నట్టు ఇక్కడ బాబ్ ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఒకటి ఉంటే బేటా 10 నంబర్. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఊరికి దాదాపు కొన్ని వేల ఫోటోలు సర్వే ఫోటోలు వేసుకుంటున్నారు. సో ఇదేనా డెవలప్మెంట్, ఇదేనా యాంకర్ శ్యామల గారు చెప్తుంది అదేనా అని చెప్పేసి అంటే ఖచ్చితంగా అంతే. వాళ్ళ మాటకి అర్థాలే వేరు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మాటలకు అర్థాలే వేరు. పైగా మళ్ళీ వాళ్ళు సమర్థించుకునే విధానం కూడా చాలా వింతగా హాస్యాస్పదంగా ఉంటుంది. ఇప్పుడు గుడ్డ అమర్నాథే ఉన్నాడు, నేను ఎప్పుడన్నా నా మాట చెప్పండి అంటాడు. మీరు స్నానం చేయలేము, కోడి గుడ్డు పెట్టాలి పొదగాలి అని చెప్పింది ఆయనే. ఆ దెబ్బతోనే ఆయన మరి ఐటీ మినిస్టర్ కాస్త గుడ్డు మినిస్టర్ అయ్యాడు. మరి ఇలాంటివన్నీ కూడా ఈ కళాఖండాలన్నీ వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నాయి. వీళ్ళు మాట్లాడే విధానం అలానే ఉంది. వీళ్ళు ఎన్నటికీ వాళ్ళు బాగుపడరు, ఎదుటి వాళ్ళని బాగుపడనివ్వరు. రాష్ట్ర అభివృద్ధి జరగటం అనేది వీళ్ళు ఓర్చుకోలేరు. ఇది వాస్తవంగా అనిపిస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూస్తారా, ఇంకా 2 ఏళ్ళు నిద్రపోదాం అనుకుంటారా, వాళ్ళే ఆలోచించుకోవాలి. సో చూద్దాం. మొత్తానికి యాంకర్ శ్యామల గారు అన్నటువంటి మాటలు మాత్రం చాలా వివాదాస్పదం అవుతున్నాయి. ఎందుకంటే ఊరికి ఒక రాముడి విగ్రహం ఉన్నట్టుగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహం, అదేవిధంగా దానికి మించినటువంటి జగన్ గారి విగ్రహం అంటే సర్వేరాలపై మనం చూసాం విగ్రహాలు. సో వాస్తవానికి ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయకూడదని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.